సో, రీసెంట్‌గా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని ఒక క్వెషన్ వేశారు. ఆపరేషన్ సింధూర్‌లో ఇండియా పాకిస్తాన్ పైన ఫుల్ జోష్‌తో అటాక్ చేసింది కదా! సడెన్‌గా సీజ్ ఫైర్ ఎందుకు చేశారు అని క్వెషన్ వేశారు. సో, మనం ఈ టాపిక్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ రోజు మీ ముందుకు తీసుకొస్తాను. సో, ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సో, లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. ఏప్రిల్ 22 పహల్గామ్‌లో టెర్రర్ అటాక్ తర్వాత దానికి రెస్పాన్స్‌గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 9 టెర్రర్ క్యాంప్స్‌ని డెస్ట్రాయ్ చేశారు. దీనికి పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు జనరల్ పబ్లిక్‌ని టార్గెట్ చేశారు. పూంచ్ సెక్టార్‌లో. అండ్ ఆల్సో లైక్ డిఫరెంట్ సిటీస్ మీద డ్రోన్స్‌తో, మిసైల్స్‌తో అటాక్స్ చేశారు. కానీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని ఆపేశాయి. దీనికి రిటాలియేషన్‌గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 11 పాకిస్తాన్ ఎయిర్ బేసెస్‌ని అటాక్ చేశారు. రన్‌వేస్‌ని, హ్యాంగర్స్‌ని అండ్ రడార్ సైట్స్‌ని డెస్ట్రాయ్ చేశారు. దాని తర్వాత వెంటనే సీజ్ ఫైర్ అని న్యూస్ వచ్చింది. అందరికీ ఒకటే డౌట్. సీజ్ ఫైర్ ఎందుకు ఇంత త్వరగా డిక్లేర్ చేశారు అని. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే క్వెషన్ చేస్తున్నారు. పీఓకేని ఇండియాలో మెర్జ్ చేయాలి అని స్ట్రాంగ్‌గా డిమాండ్ చేస్తున్నారు. పీఎం మోదీ గారు క్లారిటీ ఇవ్వాలని, ట్రాన్స్‌పరెన్సీ కావాలి అంటున్నారు. దీని గురించి డీటెయిల్‌గా ఎందుకు తెలుసుకోవాలి అంటే, సీజ్ ఫైర్ తర్వాత కొన్ని థియరీస్ అండ్ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో కిరాణా హిల్స్ అని చెప్పి ఒక లొకేషన్ ఉంటుంది. అది పాకిస్తాన్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ అది. అక్కడ వాళ్ళు న్యూక్లియర్ వార్ హెడ్స్‌ని స్టోర్ చేస్తారు. సో, మన అటాక్స్ అయినప్పుడు అక్కడ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్స్ పెట్టారు. దాంట్లో స్మోక్ అండ్ ఎక్స్‌ప్లోజన్ పెద్దగా అయినట్టు వీడియోస్ ఉన్నాయి. అవి బాగా వైరల్ అయిపోయాయి. సో, ఆ న్యూక్లియర్ సైట్ దగ్గరలో స్ట్రైక్ చేసినప్పుడు రేడియేషన్ లీక్ అయ్యే ఛాన్స్ ఉందని, అందుకే సీజ్ ఫైర్ అంత ఫాస్ట్‌గా డిక్లేర్ చేశారు అని చెప్పి ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. సో, ఇంకొక రీజన్ ఏముండొచ్చు అంటే, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అటాక్ చేసిన రోజు వరల్డ్ విండ్ మ్యాప్ ప్రకారం పాకిస్తాన్ నుంచి ఇండియాకి చాలా స్ట్రాంగ్ విండ్స్ వస్తున్నాయి. సో, దానివల్ల అక్కడ లీక్ అయిన రేడియో యాక్టివిటీ మన సైడు విండ్ ద్వారా వస్తుంది అని చెప్పి గూడా పాకిస్తాన్ వాళ్ళు సీజ్ ఫైర్‌కి ప్రపోజ్ చేయంగానే వెంటనే మన వాళ్ళు గూడా ఓకే అని చెప్పారు అని థియరీస్ వస్తున్నాయి. సో, ఇలాంటివి కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ కాబట్టి దాన్ని న్యూస్ బయటికి రావట్లేదని కూడా ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. సో, ఫైనల్‌గా కంక్లూజన్ ఏంటి అంటే, ఇండియన్ ఫైర్ పవర్‌కి పాకిస్తాన్ కంప్లీట్‌గా సరెండర్ అయింది. అండ్ ఆల్సో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఆపరేషన్ సింధూర్‌ని జస్ట్ పాజ్ చేశాము. ఇంకా అది కంప్లీట్ కాలేదు అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా బోర్డర్ స్టేట్స్‌లో ఇంకా మాక్ డ్రిల్స్ నడుస్తూనే ఉన్నాయి. సో, ఈ టాపిక్ మీద ఏమన్నా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ముందుకు తీసుకొస్తాను. సో, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.